94వ రోజు RGL 7034 స్వాగతం సుస్వాగతం. వచ్చే ఆదివారం 100 డేస్ ఫంక్షన్లో కలవడం జరుగుతుంది. నిన్న శివనారాయణ సార్ ఆత్మీయ సన్మాన సభ పాల్గొనడం జరిగింది. ఇద్దరం కూడా మా ఇద్దరికే కాదు, ఈ నెల్లూరు జిల్లాలో రైతు సోదరమణులు ఎవరికైనా సరే ఆ సార్ సహాయం చేశారు. ప్రతి ఒక్కరు కూడా అటువంటి ఉన్నతాధికారులు రిటైర్ అవ్వడం బాధాకరమైన, ఇక శేష జీవితంలో హ్యాపీగా ఇంకా ఇప్పుడు దాకా దాదాపు 37 సంవత్సరాలు విధులు నిర్వహించి మనం రిటైర్ అయ్యారు జూలైలో. ఇంకా ఇక నుంచి అంతా దే ఆర్ రిటైర్డ్ బట్ నాట్ టైర్డ్. కానీ ఎనర్జీ, ఉల్లాసం, ఉత్సాహం అలాగే ఉంటుంది. రైతులు ఎవరు ఫోన్ చేసినా సహాయ సహకారాల కోసం ఇమీడియట్గా రిజల్ట్ తొందరగా చూపిస్తారు సార్ వాళ్ళు. ఆ విధంగా పాల్గొనడం జరిగింది. సార్ గురించి కూడా మనం మాట్లాడడం జరిగింది. అదంతా వన్ ఆఫ్ ద హ్యాపీ. ఇక పుస్తకం ఈరోజు శుభం కార్డు పడిపోయింది. అది 3 పేజీలు 34, 35, 36 3 పేజీలు కూడా ఈరోజు శుభం కార్డు పడిపోయింది. దాన్ని మా నియోజకవర్గం ఎమ్మెల్యే గారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఆ బుక్ని రిలీజ్ చేయడం జరిగింది. అతిరథ మహారథులు విడవలూరు మండలంలో అందరూ ద్వారా. అదేవిధంగా బొగ్గల మల్లికార్జున నాన్నగారి స్నేహితుడు వాళ్ళిద్దరు కూడా ఆ పుస్తకాన్ని రిలీజ్ చేయడం జరిగింది. అంటే 2 వ్యక్తుల చేత పుస్తకాన్ని రిలీజ్ చేయించాం, హర్షత్ విహారం టీం మెంబర్స్. ఆ 36 పేజీల పుస్తకం ఈరోజు శుభం కార్డు పడిపోయింది. అంటే అయిపోయింది అడక ఆ రీడింగ్ పట్టణం. 3 పేజీలు ఈరోజే మనం చేసుకోవడం జరిగింది. ఎందుకంటే పుస్తకం జస్ట్ రీడింగ్ చదవడం మాత్రం జరిగింది. నాన్ తీసే షార్ట్ ఫిల్మ్లో మొత్తం వచ్చేస్తుంది. ఏది మనం చేసినటువంటి 5 సంవత్సరాల ప్రక్రియ, ప్రకృతి రత్నగా, ఉత్తమ రైతు అవార్డు గ్రహీతగా, రైస్ మిల్లర్గా, పుస్తక రచయితగా ఎలాగా మన జీవన ప్రయాణం కొనసాగింది 5 సంవత్సరాల్లో ప్రతి ఒక్కటి క్లియర్ కట్గా ఇప్పటి వరకు పుస్తకంలో మాత్రం చూశారు. ఇక డైరెక్ట్ వీడియో డాక్యుమెంటరీలో తీస్తారు. నాన్నగారి దగ్గరుండి ఆ వీడియో షార్ట్ ఫిల్మ్ను టేకఫ్ చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ 150 షార్ట్ ఫిల్మ్లు తీశారు, కానీ ఈ మధ్య ఆపేశారు. కానీ ఈ షార్ట్ ఫిల్మ్ ఎలాగైనా దాన్ని తీయాలా, ఎన్నెన్నో సందేశాత్మక షార్ట్ ఫిల్మ్స్ తీశారు. ఇది ఖచ్చితంగా ఇది చరిత్రలో నిలబడిపోవాలా. పుస్తకం రాసాం కదా, పుస్తకం చూసి ఎట్లా నిలిచిపోయిందో అదేవిధంగా ఈ షార్ట్ ఫిల్మ్ కూడా డాక్యుమెంటరీ తీస్తూ ఉన్నాం. ఒక 2-3 రోజుల నుంచి స్టార్ట్ చేసాము. వీడియోస్ కూడా సెట్ చేస్తాం. మొత్తం తొందరలోనే ఈ నెలలోనే ఆగస్టులోనే రిలీజ్ చేసే ప్రక్రియ మాది. హర్షత్ విహారం టీం మెంబర్స్ 10 మంది కూడా ఆ షార్ట్ ఫిల్మ్లో ఉండడం జరుగుతుంది. అసలు ఏ విధంగా రాణించగలిగాము అని అనే డాక్యుమెంటరీ అండ్ ఆ షార్ట్ ఫిల్మ్లో పెంపొందించడం జరుగుతుంది. ఈ విధంగా శివనారాయణ సారు నిన్న ఆత్మీయ సన్మాన సభలో పాల్గొనడం, సార్ని నేను ఇంకా అయిపోయింది, ఇంకా కలవలే, ఇంకా అయిపోయింది, ఇంకా అక్కడెక్కడో అన్నమయ్య జిల్లాలో రిటైర్ అయిపోయారు సార్, ఇంకా కలవలేమనుకున్న ఆ తరుణంలో ఆ సారే హర్ష, మీ ఫాదరు ఇద్దరు రాండి, మనం ఆత్మీయ సన్మాన సభ నెల్లూరు జిల్లాలో పెడదాం. నెల్లూరుకి శివనారాయణ సార్కి ఎనలేని అనుబంధం అది. ఎక్కడెక్కడో చేశారు సారేమో, ఎన్నో జిల్లాల్లో చేశారు, ఎక్కడెక్కడో చేశారు. కానీ నెల్లూరు అంటేనే మమకారం, నెల్లూరు అంటేనే వరి అంటే నెల్లూరు. సార్ మన క్షేత్రంకి దాదాపు 4-5 సార్లు మనం సందర్శించడం జరిగింది. అదేగాక ఎంతోమంది శాస్త్రవేత్తల్ని, అదేవిధంగా అగ్రికల్చర్ వ్యవసాయ అధికారుల్ని తీసుకురావడం జరిగింది మన ఫీల్డ్కి. CVR పద్ధతిలో వరి సాగు చేస్తున్నటువంటి మనల్ని ప్రోత్సహించి ఎన్నెన్నో ప్రక్రియలుగా ఏ విధంగా కావాలంటే ఆ విధంగా చేయడం జరిగింది. ఆ సార్కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం నేను, నాన్నగారు, అదేవిధంగా టీం మెంబర్స్, హర్షత్ విహారం టీం మెంబర్స్ తరపు నుండి. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. 94వ రోజుకి స్వాగతం సుస్వాగతం. మనం చేసే కొన్ని పనులు ఎంతో ఆదర్శవంతంగా, మనకి కూడా ఎంతో ఇష్టంగా ముందుకు పోతుంటాయి. ఏది ఏమైనా ప్రతి ఒక్కరూ ఏ రంగంలో విజయం సాధించిన వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పే తొలి మాట, అయ్యా మా వృత్తిని మేము దైవంగా భావించాము, కష్టపడైనా సరే ఆ కష్టాలను ఇష్టంగా భావించాము అంటారు. ప్రతి ఒక్కరు ఏ రంగమైనా ఎవరైనా సరే ఆ విధంగా మేము కూడా ఈ విధంగా వ్యవసాయాన్ని చేసుకుంటూ పోతున్నాం. అసలు వ్యవసాయం చేసే రోజుల్లో ఎవరు చూస్తారులే అనుకున్నప్పుడు ఎంతోమంది బయట ఇప్పుడు ఈ ఫోన్ల ద్వారా చూసి ఆదరిస్తున్నారు. వాళ్ళని చూసి మాకు సంతోషం వేసి ఆ ఉత్సాహంతోనే మేము ఇవన్నీ చేయగలుగుతున్నాం. ఆ పుస్తకం కూడా ప్రతి ఒక్కరికి అర్థం అవ్వాలి. అందరికి పుస్తకాలు మనం చేర్చలేము, అది కాస్ట్ ఆఫ్ కమర్షియల్ కాబట్టి. అందువల్ల ఫోన్ ద్వారా హర్ష ఈ మధ్యన పుస్తకాలను చూపించారు. ఈ రోజు అది పూర్తి 36 పేజీలు మొత్తం. దాన్ని చూసిన వాళ్ళందరికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు ఈ విధంగా తెలుపుతున్నాము. త్వరలో ఈ ప్రకృతి వ్యవసాయం గురించి ఏది ఏమైనా కూడా మాకు 5-6 కారణాల వల్ల ఎమ్మెల్యే గారు ఆ పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగింది. అమెరికా నుంచి వచ్చే బొగ్గల మల్లికార్జున రావు ఆయన వచ్చి ఆయన కూడా ఆవిష్కరించడం జరిగింది. అంటే ఒక మంచి పని ఎంతమంది అయినా ప్రారంభించినా అది పనికి అయితే విజయానికి
మంచి పనికే మంచి వ్యక్తులు ఇష్టపడతారు, వస్తారు. ఈ మధ్యకాలంలో కూడా మేము వ్యవసాయం మీదనే ఒక పాట రాసి తీయడం జరిగింది. అది కూడా చాలా మంచి, అందరూ పెద్ద పెద్ద ప్రముఖులు ప్రశంసలు పొందింది. ఇంకా పచ్చిగా చెప్పాలంటే విమర్శకుల ప్రశంసలు కూడా పొంది మాకు ఆనందాన్ని ఇచ్చింది. ఆ విధంగా ఆ ఉద్దేశంతో ప్రకృత సేద్యం అని మేము షార్ట్ ఫిల్మ్ తీస్తున్నాము. ఆ షార్ట్ ఫిల్మ్లు అన్నీ రీల్ అండ్ రీల్ అదేను. అందువల్ల దాని గురించి అన్ని విషయాలు త్వరలో తెలుస్తాయి. అది మీ అందరిని ఆనందపరుస్తుంది, అందరిని సంతోషపరుస్తుంది. ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి శతకోటి వందనాలు. ఆ డాక్యుమెంటరీ చూసేటప్పుడు ఎక్కడ కూడా రాజీ పట్టడంలే, ఎవరు కూడా టీం మెంబర్స్ కానీ అందరం కానీ, ఎందుకంటే అది నీట్గా రావాలి కాబట్టి. అది కేవలం రైస్ వినియోగదారులు, కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, శ్రేయాభిలాషులు వాళ్ళ కోసమే. థ్యాంక్ యూ.